బాబా గారి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరు? నిర్మల అండి. అంటే బాబా గారిని ఎప్పటి నుంచి నమ్ముతున్నారు? అలాగే బాబా గారు మీ జీవితంలో చేసిన అద్భుతాలు ఏంటి? నేను 96 నుండి నమ్ముతున్నానండి. చిన్నప్పుడు చూశాను కానీ అంత తెలీదు. మా హస్బెండ్ మంచిగా లేనప్పటి నుండి నేను బాబా గారిని నమ్ముతున్నాను. అద్భుతాలు అంటే చాలానే చేశారండి. మా వారిని కాపాడుతూ వచ్చారు ఒక 24 ఏళ్ళు. తర్వాత నేను అమెరికాకు పోయినప్పుడు భయపడుతూ వెళ్ళాను. నాతో ఉండాలి అనుకున్నాను. బాబా గారు నాతో ఉన్నారు. నేను అమెరికాలో దిగినాక నాకు కనిపించారు. అంటే నేను ఫీల్ అయ్యాను, బాబా గారు నాకు కనిపించి, బాబా రూపంలోనే. బాబా కారులో కూర్చుంటే కారు ముందు నుండి ఇట్లా అంటూ వెళ్ళినట్టు కనిపించింది అన్నట్టు నాకు. అప్పటి నుండి చాలా నమ్మకము, చాలా నమ్ముతానండి బాబా గారిని. ఇక అంతకంటే కుటుంబంలో అంటే మా అమ్మాయి, అల్లుడు, మనముడు నమ్ముతారండి. ఇక బాబాయికి నమ్ముతారు కానీ అంత మనతో పాటు ఒక భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారి అనుభవాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు సూర్యనారాయణ. అంటే మీ జీవితంలో బాబా చేసిన మిరాకిల్స్ ఏంటి? నా దృష్టిలో నేను బాబా భక్తుడిని. నేను ఏవో ఇంట్లో కూడా కొన్ని డౌట్స్ ఏదైనా నాకు అవ్వలేదు అనుకుంటే ఇమీడియట్ గా నాకు విత్ ఇన్ 24 hours సమాధానం వచ్చేస్తుంది. ఏ రూపంలో అంటే కొన్ని వస్తువులు మర్చిపోతాను, పోయే అనుకుంటాను, పోయేని చాలా ఆందోళన పడతాను. ఇమీడియట్ నెక్స్ట్ డే కనిపిస్తుంది. మొదటి రోజు అది అక్కడ ఉండదు, రెండో రోజు అటువంటి 2-3 సార్లు జరిగినాయి. తర్వాత మా తమ్ముడు కుటుంబం బాబా డివోటీస్ హ్యావింగ్ టెంపుల్ అట్ బొబ్బిలి, విజయనగరం బొబ్బిలి. మా బ్రదర్కి అయితే అన్ని బాబా పక్క నుండి అన్ని జరిపించారు. వాడు షిరిడి క్షేత్రంకి వెళ్ళాడు, ఇప్పటికి 10-12 సార్లు వెళ్ళాడు మా బ్రదరు, నా ఆఖరి వాడు. వాడికి ఎప్పుడు రిజర్వేషన్ సికింద్రాబాద్ వచ్చేసరికి ఎవరో ఒక హ్యాండిక్యాప్డ్ కానీ లేకపోతే ఏమైనా టికెట్ కానీ నేను వెళ్ళట్లేదు ఇస్తాను కానీ అలా ఆయనకి సికింద్రాబాద్ బొబ్బిలి వాడికి అలా వండలు సరిగే. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు దిగాడు బొబ్బిల్లో. దేర్ ఇస్ నో కరెంట్. ఇది మాత్రం చాలా అద్భుతం, దేర్ ఇస్ నో కరెంట్. అప్పుడు రిక్షాలు, ఇది 10 ఏళ్ల క్రితం జరిగింది. రిక్షాలు, ఒక రిక్షావాడు ఉన్నాడు పడినప్పుడు. ఆ రిక్షాలో విజయనగరం నుంచి ఒక షావుకారు వస్తున్నాడు. ఆ షావుకారు టోరే తెలుసు మనకి తెలియదు. ఆ షావుకారు రిక్షాలో కూర్చున్నాడు. పంతులు గారు మీరు కూడా రండి, అదే తోవ, మీరు అక్కడ దిగిపోదని దీన్ని వెళ్ళిపోతారండి అన్నాడు. సరే ఆయన పక్కన నేను కూర్చున్నాడు. బాబా గురించి మాట్లాడుకున్నాను. జస్ట్ 1/2 కిలోమీటర్. వీడు దిగిపోయాడు లోపలికి. అప్పుడు మా మదర్ చూసి తప్పి ఎంత రాత్రి ఎందుకు వచ్చారా, కరెంట్ లేదు, పాములు అక్కడ కొంచెం తిరుగుతుంటాయి, మీరు ఎందుకు వచ్చారు కేకలేదు. ఏదో ఒక ఆయన వచ్చారు, మన ఆయన కూడా లోపల రమ్మను అని చెబితే మళ్ళా టార్చర్ దెర్ ఇస్ నో రిక్షా, దెర్ ఇస్ నో మ్యాన్. ఇట్స్ ఎ వండర్. ఇలాంటివి చాలా జరిగే. వాడైతే ఇంక బాగా చెప్తాడు. జై సాయిరామ్. మనతో పాటు ఇంకో భక్తులు ఉన్నారు, వారి జీవితంలో బాబా ఏం చేశారు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు వ్యోమనాథ్. నేను ఈ బాబా గుడికి వచ్చి దాదాపుగా ఒక 20 సంవత్సరాలు అయిందండి. సో అప్పటి నుంచి అంటే మాకు చాలా జరిగినాయి. అంటే మామూలుగా మేము భజనలే చేస్తాము. సేవ అంటే నాకు ఏకనామం పలకడమే తెలుసండి. సో అదే నేర్చుకున్నాం కూడా మేము కూడా. వాళ్ళు చాలా మంది చెప్పడం కూడా అదే చెప్పారు మాకు. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా బాబావారి ప్రతిష్ఠించిన రోజు ఒకటి ఉంది, శ్రీ పంచమి. అది ఫిబ్రవరి మాఘమాసంలో వస్తుంది. తర్వాత గురు పౌర్ణమి, తర్వాత దసరాలు వచ్చేసి సమాధి చేయటం, ఇవన్నీ చేస్తాం అన్నమాట. సో ఏ సేవ అయినా మేము ముందరుండి చేసుకుంటుంటాం. బేసిక్ ఏంటంటే ఈ గుడిలో సేవకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నాకేంటంటే చాలా జరిగినాయండి చెప్పుకోవాలంటే. అంటే మామూలుగా నేను ఈ గుడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా నాకు ఎవరు చెప్పలేదు. అంటే హారోస్కోపులు అవి ఇవి నేను ఎక్కడికి వెళ్తాను కానీ ఏం చెప్పలేదు. సో అనుకోకుండా లండన్ వెళ్ళాల్సి వచ్చింది చదువుకోవడానికి. అది ఈయన వల్లే, బేసిక్గా ఈ బాబా వల్లే. మాకేంటంటే గురు పౌర్ణమికి వాటిలో విగ్రహం మీద బాబా గారు వచ్చి కనబడటం జరిగిందండి చాలాసార్లు. రెగ్యులర్గా కూడా థర్స్డేస్ ఈవినింగ్ అట్లా చూస్తే మేము బట్ట మీద కానీ ఏదో రూపంలో ఆయన వచ్చి అక్కడ కూర్చున్నట్టు కనబడుతూ ఉంటుంది మాకు. అంటే చాలాసార్లు ఫోటోలు కూడా తీసాము. ఫోటోలు వచ్చినాయి, ఉన్నాయండి, ఫోటోలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే అలా చాలా జరిగినాయి మాకు. అంటే ఇవి ఎవరెవరో ఏదో చెప్తుంటారు, దాని గురించి మనం పెద్ద పట్టించుకోకలే. బట్ ఏంటంటే బాబా గారు ఉన్నారన్నది మాత్రం అది నిజం.